ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ తిరుమలకు వెళ్లనున్నారు. తిరుమలకు చేరుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. సాయంత్రం 7 గంటలకు తిరుమలకు చంద్రబాబు చేరుకోనున్నారు. రాత్రి 8 గంటలకు తన సతీమణి భువనేశ్వరితో కలిసి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. దర్శన అనంతరం 2025 డైరీ క్యాలెండర్ను చంద్రబాబు ఆవిష్కరిస్తారు. రాత్రి 9 గంటలకు పెదశేష వాహనంపై శ్రీవారిని ఊరేగిస్తారు. ఈ ఉత్సవాల్లో చంద్రబాబు దంపతులు పాల్గొంటారు. సీఎం చంద్రబాబు తిరుమల వస్తుండటంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిన్న అంకురార్పణ కార్యక్రమం జరిగింది. స్వామి సర్వసేనాధిపతైన విశ్వక్సేనుడు ఊరేగింపుగా మాడవీధుల్లో బ్రహ్మోత్సవ ఏర్పాట్లను చూస్తూ తిరిగి ఆలయానికి చేరుకున్న తర్వాత యాగశాలలో శాస్త్రోక్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివరాలు మనకు సురేష్ అందిస్తారు. సురేష్, రైట్ జోస్న, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్నాయి. ఈ రోజు నుంచి 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రం సమర్పించేందుకు సీఎం చంద్రబాబు తిరుపతికి రానున్నారు. ఆ తర్వాత తిరుమలకు వెళ్లి పద్మావతిలో కాసేపు విశ్రాంతి తర్వాత 7:55 బేడి ఆంజనేయ స్వామి వద్ద చేరుకొని ఆలయ అర్చకులు పండితులు తలబాగా చుట్టుకుని ఆ తర్వాత అక్కడి నుంచి ఆలయానికి చేరుకొని స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రం సమర్పిస్తారు. అనంతరం స్వామివారి మూల విరాట్ దర్శించుకొని హుండీలో కానుకలు సమర్పించి రంగనాయక మండపంలో ఆశీర్వాదం పొందుతారు. ఆ తర్వాత 2025 సంబంధించిన డైరీ క్యాలెండర్ను టేబుల్ టాప్లను ఆవిష్కరించబోతున్నారు. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం కలెక్టర్ వెంకటేశ్వరరావు, ఎస్పీ సుబ్బరాయుడు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఉన్నారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు నుంచి 16 రకాల వాహన సేవలు. ఈ రోజు పెద్దశేష వాహనం రాత్రి జరగబోతుంది. ధ్వజారోహణం 6 గంటల 10 నిమిషాలకి మీనాలగ్నం జరగబోతుంది. ఆ తర్వాత చిన్నశేష వాహనం, హంస వాహనం, సింహ వాహనం, ముత్యపందిరి, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, మోహిని అవతారం, అత్యంత స్వామివారికి ఇష్టమైన గరుడు సేవ 8వ తేదీ సాయంత్రం 7 జరగబోతుంది. మళ్ళీ హనుమంత వాహనం, స్వర్ణరథోత్సవం, గజవాహనం, సూర్యప్రభ, చంద్రప్రభ, అత్యంత మహారథోత్సవం, అశ్వవాహనం, చక్రస్థానంతో 12 బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ సంబంధించిన 16 రకాల వాహన సేవలు 4 మాడ వీధుల్లో వివరించబోతున్నాయి. ఆ వాహన సేవతో పాటు స్వామివారి దర్శనాన్ని పకడ్బందీగా సంతృప్తికరంగా గతంలో విధంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఉంది. దాదాపు 400 మంది పైగా సిబ్బంది అదనపుగా నియమించుకున్నారు. మరోవైపు 305 మంది పోలీస్ శాఖ సిబ్బంది కూడా అదనంగా నియమించుకొని భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గరుడ సేవకి ఏకంగా 1250 మంది అదనపు సిబ్బంది కూడా రాబోతున్నట్టు సమాచారం అయితే ఉంది. ఆ రకంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది కూడా తీసుకొచ్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సంసిద్ధమైంది. ఈ రోజు నుంచి 9 రకాల బ్రహ్మోత్సవాలు పూర్తిగా 9 రోజుల పాటు 16 రకాల వాహనాల సేవపై మలయప్ప స్వామివారి దర్శనం కల్పించబోతున్నారు. ఆ రకంగా తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు తిరుమల మొత్తాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే సాయంత్రం పూట దేదీప్యమానంగా విద్యుత్ తెలుగులో తిరుమల క్షేత్రం వెళ్ళిపోతుంది. ఇలవైకుంఠంలో ఉన్న అన్న విధంగా టీటీడీ అధికారులు ప్రత్యేకంగా స్వామివారి ఆలయం ముందు కిరీటం, అలాగే స్వామివారి ప్రతిమ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఉద్యానవన శాఖ 10 టన్నుల పుష్పాలతో ప్రత్యేకమైన ఉద్యానవన శాఖ కూడా ఏర్పాటు చేస్తున్నారు. పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించబోతుంది. జోష్న. రైట్ సురేష్.